అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోకి కొంచెం లోతుగా వెళ్దాం. అక్కడ ఒకే ఒక్క పేరులో ఎంత లోతైన అర్థం దాగి ఉందో చూద్దాం. ఇది కేవలం ఒక పదం కాదు, మనందరికీ స్ఫూర్తినిచ్చే ఒక పెద్ద పాఠమన్నమాట. సరే, మనం ఈ విశ్లేషణ దేని ఆధారంగా చేస్తున్నామంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ భగవద్గీత వ్యాఖ్యానం నుంచి. ఈ ప్రాచీన గ్రంథంపై చేసిన ఈ వ్యాఖ్యానమే మనకు గుడాకేశ అనే పదం వెనకున్న అసలు కథను చెబుతుంది. సరే, ఇప్పుడు ఒక్కసారి ఆ దృశ్యాన్ని మనసులో ఊహించుకుందాం. మనం కురుక్షేత్ర రణరంగంలో ఉన్నాం. అంత పెద్ద మహాసంగ్రామం మొదలవడానికి జస్ట్ కొన్ని క్షణాల ముందు. అక్కడ ఒక యోధుడు, అతని దివ్య సారథి మధ్య ఒక కీలకమైన సంభాషణ జరుగుతోంది. చూసారా, ఇది అసలైన సంస్కృత శ్లోకం. ఆ పదాల్లోనే ఎంత శక్తి, ఎంత గంభీరత ఉందో కదా. సరే, ఇప్పుడు దీని అర్థమేంటో విడమర్చి చూద్దాం. దీన్ని సింపుల్గా తెలుగులో చెప్పుకోవాలంటే సంజయుడంటున్నాడు, ఓ భరతవంశీయుడా, అర్జునుడు అంటే గుడాకేశుడు అలా అడగగానే శ్రీకృష్ణుడు అంటే హృషికేశుడు ఆ గొప్ప రథాన్ని 2 సైన్యాల మధ్యలో నిలబెట్టాడు. ఇక్కడ మనకు 2 పేర్లు వినిపిస్తున్నాయి, గమనించారా? అర్జునుడికి గుడాకేశాని, శ్రీకృష్ణుడికి హృషికేశాని. ఈ 2 పేర్లే మన విశ్లేషణకు చాలా ముఖ్యం. అందులోనూ ఇప్పుడు మనం అర్జునుడు కోసం వాడిన ఆ గుడాకేశ అనే పదం మీద ఫోకస్ చేద్దాం. అదేదో మామూలు పేర్లా లేదు కదూ, దానికో ప్రత్యేకత ఉంది. వెంటనే మనకొచ్చే ప్రశ్న ఏంటి? అసలు గుడాకేశ అంటే ఏంటి? దాని అర్థమేమిటి? ఇది కేవలం ఇంకో పేరా, లేకపోతే దాని వెనకాల ఏదైనా పెద్ద అర్థముందా? పదండి, ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. ఓకే, ఫస్ట్ మనం దాని డైరెక్ట్ మీనింగ్ చూద్దాం. సంస్కృతంలో గుడాక అంటే నిద్ర, ఈశ అంటే జయించినవాడు. సో 2 కలిపితే ఏమైంది? గుడాకేశ అంటే నిద్రను జయించినవాడు. సింపుల్. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. అదే అసలు విషయం. ఈ వ్యాఖ్యానమేం చెబుతుందంటే, ఈ పేరు వెనక ఇంకో లోతైన ఒక ఫిలసాఫికల్ మీనింగ్ కూడా దాగి ఉంది. అంటే నిద్రను జయించడమంటే ఇంకేదో పెద్దదాన్ని జయించినట్టన్మాట. ఆలోచించండి, కేవలం తక్కువ నిద్రపోతాడు అని చెప్పడానికే ఒక పేరు పెట్టి మరీ అంత ప్రాముఖ్యత ఇస్తారా? లేక ఈ నిద్ర అనే పదం ఇక్కడ వేరే దేనికైనా సింబల్గా ఉందా? ఇక్కడే మనకు అసలు సమాధానం దొరుకుతుంది. చూస్తున్నారు కదా, ఈ పదానికి 2 అర్థాలున్నాయి. ఒకటి బయటకు కనిపించేది, భౌతికమైన నిద్రను జయించడం. కాని రెండోది లోతైన అర్థం, అజ్ఞానాన్ని జయించడం. అవును, ఈ వ్యాఖ్యానం ప్రకారం అర్జునుడు జయించింది కేవలం నిద్రను కాదు, అజ్ఞానమనే చీకటిని. సరే, అజ్ఞానాన్ని జయించాడు అంటున్నాం. కాని ఎలా? ఒక మనిషి అజ్ఞానాన్ని ఎలా జయించగలడు? అంత క్లారిటీ, అంత మానసిక స్పష్టత ఎలా వస్తుంది? దాని వెనుకున్న అసలు పవ ఏంటి? సమాధానం మనకు చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని చాలా పవర్ఫుల్. శ్రీకృష్ణుడి మీద అర్జునుడికున్న ఆ ప్రగాఢమైన భక్తి, స్నేహం, అదే అతనిలోని అజ్ఞానాన్ని పూర్తిగా తరిమికొట్టింది. ఆ వ్యాఖ్యానంలో ఒక మాట అంటారు, అది ఈ విషయాన్ని అద్భుతంగా వివరిస్తోంది. ఏంటంటే, మెలకువతో ఉన్నప్పుడుగాని నిద్రలో ఉన్నప్పుడుగాని భక్తుడు శ్రీకృష్ణుని నామ, రూప, గుణ లీలలను తలుచుకుండుండలేడు. అంటే అర్జునుడి మనస్సు 24/7 నిద్రలో ఉన్నా, మెలకువగా ఉన్నా ఎప్పుడూ శ్రీకృష్ణుడి మీదే లగ్నమై ఉండేది. అతని ఫోకస్ అంతా భగవంతుడిపైనే అనమాట. ఇక్కడే మనకు కృష్ణుడి మరో పేరు హృషికేశ ఎందుకు వాడారో అర్థమవుతుంది. హృషికేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి. అంటే మన మనస్సులో ఏముందో ఆయనకు తెలుసు. అర్జునుడి మనస్సులో తను నిరంతరం ఉన్నాననే విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. భక్తుల మనస్సుని చదవగలవాడాయన. ఓకే, ఇదంతా బాగుంది. 1000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంభాషణ గురించి, ఈ పేర్ల గురించి మనమిప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? దీని నుంచి మన ఆధునిక జీవితానికి మనం ఏం నేర్చుకోవచ్చు? ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది? ఇక్కడే అసలు పాఠం ఉంది. ఈ ప్రాచీన జ్ఞానం మనకొక 3 స్టెప్ ప్రాసెస్ని చూపిస్తోంది. నంబర్ 1, ముందుగా ఒక ఫోకస్ పాయింట్ ఎంచుకోవాలి. అది ఏదైనా ఒక ఉన్నత లక్ష్యం కావచ్చు. నంబర్ 2, దానిమీద మనస్సును నిరంతరం లగ్నం చెయ్యాలి. అంటే కాన్స్టెంట్గా దాని గురించే ఆలోచించాలి. ఇక ఫైనల్గా నంబర్ 3, దాని ద్వారా మనలో ఒక అంతర్గత స్పష్టత, ఒక క్లారిటీ వస్తుంది. అదే అసలైన విజయం. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క ప్రశ్న. అర్జునుడు అజ్ఞానాన్ని జయించాడు,
మరి మన సంగతేంటి? మన జీవితాల్లో, మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో, ఈ రోజుల్లో మనం జయించాల్సిన అజ్ఞానమేది? దానిపై మన ఏకాగ్రతను ఎలా నిలపాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.